జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు చంద్రమౌళి నగర్ లో గల భాష్యం క్యాంపస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం విడుదలైన ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34వ ర్యాంకు సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగురవేశారని తెలిపారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి 6వ తరగతి నుంచి భాష్యం ఐఐటి ఫౌండేషన్ తో ఈ విజయాన్ని కైవసం చేసుకున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా వివిధ కేటగిరీలో జె చాము వర్షిత్ ఆల్ ఇండియా 3వ ర్యాంకు, సిహెచ్ సాహిల్ 6వ ర్యాంకు, డి పవన్ 16వ ర్యాంకు, కె రామకృష్ణారెడ్డి 23వ ర్యాంకు, వి ప్రవీణ్ కుమార్ రెడ్డి 34వ ర్యాంకు, హఫీజ్ నూర్ బాషా 42వ ర్యాంకు, వై ప్రవచన 54వ ర్యాంకు, ఆర్ బాలానాయకు 76వ ర్యాంకు, సిహెచ్ వెంకట నాగపవన్ 82వ ర్యాంకు వంటి 100లోపు 9 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక 200లోపు 21 ర్యాంకులు, 500లోపు 53 ర్యాంకులు, 1000లోపు 93 ర్యాంకులు, 2000లోపు 126 ర్యాంకులు మరియు 5000లోపు 235 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడంతో పాటు ఐఐటి సెలక్షన్స్ లో ఆల్ ఇండియా ఆల్ టైమ్ ది బెస్ట్ గా భాష్యం నిలిచిందని తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థుల్ని చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాక్రితం, భాష్యం ఐఐటి ప్రోగ్రామర్ ఆనంద్ కుమార్లని అభినందించారు. ఈరోజు జనవరి 1 అనుకున్న విధంగానే అడ్వాన్స్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. గతసారి మనం కలిసినప్పుడు జేఈఈ మెయిన్ రిజల్ట్లో కలిసాం. ఆ రోజు దుర్గా సుప్రభాత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సాధించి మరి మన స్టేట్కి కానివ్వండి, గుంటూరుకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. ఆ జేఈఈ మెయిన్ 2 సెషన్స్, జనవరి ఏప్రిల్ 2 సెషన్స్లో 19 షిఫ్ట్లో జరిగింది. అది ఆ 19 షిఫ్ట్స్లో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 16 lakhs. ఆ 16 lakhs రిజల్ట్ ఇచ్చిన తర్వాత అందులో 2.5 lakhs ఫిల్టర్ చేసి ఆ ఫస్ట్ 2.5 lakhs ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ అని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఆ 2.5 lakhs మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. ఈ రిజల్ట్లో వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ తీసుకొని సాధించడం జరిగింది. మరి ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డికి మా తరపున, స్టాఫ్ తరపున, పేరెంట్స్ అందరి తరపున కూడా ఆ అబ్బాయికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మరి 2.5 lakhsలో ఫిల్టర్ చేసి ఆ ఎగ్జామ్స్ రాస్తే అడ్వాన్స్, దాంట్లో మరి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ అంటే సామాన్య విషయం కాదు. అది తెచ్చుకోవడం జరిగింది. దీనికని ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు. ఇక అన్ని కేటగిరీస్ తీసుకుంటే, ఆల్ కేటగిరీస్ తీసుకుంటే చాము వర్షిత్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, సాహిల్ ఆల్ ఇండియా 6th ర్యాంక్, డి పవన్ ఆల్ ఇండియా 16th ర్యాంక్, కె రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 23rd ర్యాంక్, వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 34th ర్యాంక్, హఫీజ్ నూర్ బాషా ఆల్ ఇండియా 42nd ర్యాంక్, వై ప్రవచన ఆల్ ఇండియా 54th. జూన్ 1న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడ్డాయి. జేఈఈ అడ్వాన్స్డ్ గురించి చెప్పాలి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 5 పరీక్షల్లో, కఠినమైనటువంటి పరీక్షల్లో ఒకటిగా నిర్ధారించబడింది జేఈఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామ్. భారతదేశంలో 23 ఐఐటీల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా కేవలం 23 ఐఐటీలే ఉన్నాయి. వాటిల్లో 18,160 సీట్లు ఉన్నాయి. వాటిల్లో ప్రవేశానికి గాను జరిపేటటువంటి అత్యంత కఠినమైనటువంటి పరీక్ష జేఈఈ అడ్వాన్స్డ్ అనేటటువంటి ఎగ్జామినేషన్. ఈ జేఈఈ అడ్వాన్స్డ్లో ఒక వ్యక్తి విజయం సాధించాలి అని అంటే టాలెంట్తో పాటు స్టూడెంట్కి నిబద్ధత, అలాగే ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఆ పరీక్షని హ్యాండిల్ చేయగలిగినటువంటి సమయస్ఫూర్తి ఉండాలి. భాష్యం 6th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రాం ద్వారా
ఒక చదువే కాకుండా వాటితో పాటు పరీక్షలో విజయం సాధించడానికి కావాల్సినటువంటి స్థైర్యాన్ని కూడాను వాళ్ళలో నింపడం ద్వారా ఈ సంవత్సరం 2026లో జరిగినటువంటి పరీక్ష అన్ని జేఈ పరీక్షల్లో కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఈ సంవత్సరం జరిగిన జేఈ అడ్వాన్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 34వ ర్యాంక్ సాధించాను. ఈ విజయానికి కారణమైన మా పేరెంట్స్ కానీ, భాషం రామకృష్ణ గారు కానీ, వైస్ ప్రిన్సిపల్ అయిన భాషం హనుమంతరావు సార్ గారు అయినా కానీ, స్టాఫ్ అయినా కానీ బాగా తోడ్పడారు. నేను 6th క్లాస్ నుంచి భాషలోనే చదువుకున్నాను. 6th రామసేతులో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ మొత్తం CCOలో చదివాను. జరిగే ప్రోగ్రామ్ కరికులం నాకు బాగా ఉపయోగపడింది. ఎగ్జామ్స్ కానీ, ఎర్రర్స్ కానీ, వాటి మీద వర్కౌట్ చేయడం కానీ, అనాలిసిస్ కానీ నాకు బాగా ఉపయోగపడింది. నేను భవిష్యత్తులో బాంబే CSC తీసుకొని ఒక స్టార్టప్ పెట్టి చాలా మందికి ఉపయోగపడేటట్టుగా, ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను.